హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ పచ్చి మామిడికాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను పచ్చి మామిడికాయ చెక్కు తీసేసి ఇలా అంతా పీసెస్గా కట్ చేసి యాడ్ చేశాను. వెల్లుల్లి ఒక 7, జీరా 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి. కోర్స్గా ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి. స్టవ్ మీద ఒక బాటి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయినాక తాలింపు గింజలు అన్నీ కలిపినాయి 1 టీ స్పూన్, వెల్లుల్లి ఒక 4, స్లైస్గా కట్ చేసిన ఆనియన్ 1, ఎండుమిర్చి ఒక 2 యాడ్ చేసి ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కరివేపాకు కొంచెం యాడ్ చేసి ఇక్కడ చూడండి ఆనియన్స్ అన్నీ కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టాం కదా ఆ చట్నీ ముందు ఇందులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి ఇది వేడి వేడి అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి మామిడికాయ చట్నీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.